హాయ్ గైస్, ఈరోజు కాకరకాయ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా కాకరకాయలన్నీ మనం క్లీన్ చేసుకోవాలి. తర్వాత మసాలాకు ఉల్లిపాయ, టమాటా అండ్ మసాలా అవన్నీ దినుసులన్నీ పేస్ట్ పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకుని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా మసాలా రుబ్బుకున్న మసాలా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే కాకరకాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. మధ్యలో నేను చిల్లీ వేయడం మర్చిపోయాను, అందుకని మళ్ళీ వేసాను. తర్వాత కాకరకాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించాలి. మగ్గిన తర్వాత కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అండ్ సాల్ట్ కూడా వేసుకోవాలి తగినంత. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి. వేసుకుని తర్వాత మనం మళ్ళీ మిక్స్ చేసుకుని ఫుల్గా మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించాలి. ఫుల్గా దగ్గరికి అయిన తర్వాత అంతే ఆయిల్ బయటకు వచ్చే వరకు మనం చూడాలి. అంతే, కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది నా ఫేవరెట్ కర్రీ కూడా.